గేయంలో రు ఖ ఘ ఛ ఝ అక్షరాలు గుర్తించండి. ఇక్కడ చూడండి, ఋషి అన్న ముని అన్నలో ఇది రు. అలాగే జషమన్న చేపన్నలో ఇది ఝ. ఇది నఖమన్న గోరన్న ఒకటే ఒకటే అనే దాంట్లో ఇది ఖ. ఇది ఖ. ఖగమన్న పక్షన్న ఒకటే ఒకటే. ఇందులో మేఘం మేఘం అన్న మేఘం ఇది ఘ. అలాగే ఛత్రం ఛత్రంలో ఇది ఛ. ఇవి మనకి చూడండి రు ఛ ఖ ఘ ఛ ఇవి అక్షరాలు మనం గుర్తించాం. ఓకే, అలాగే ఈ కింది వాక్యాలు చదువుదాం. ఖరం అంటే గాడిద. ఖరం అంటే గాడిద. ఇక్కడ చూడండి ఖ. అలాగే ఝరి అంటే వాగు. ఝరి అంటే వాగు. ఇది ఝ. అలాగే వృక్షం. వృక్షం అంటే ఎలుగు. వృక్షం వృక్షంలో ఇది రు. ఋషి ఋషి ఖర్జూరం ఖర్జూరం ఖర్జూరం. ఘటం ఘటం. ఛత్రం ఛత్రం. జషం జషం. ఇక్కడ అక్షరాలు చూడండి, ఖ ఘ ఝ ర ట సున్నా. ఇక్కడ ఒకటో అక్షరం ఏమిటి? ఒకటో అక్షరము ఖ. ఖ. రెండో అక్షరం ఏమిటి? రెండో అక్షరము ఘ. రెండో అక్షరము ఘ ఘ. మూడో అక్షరం ఏమిటి? మూడో అక్షరము ఝ. మూడో అక్షరము ఝ. మూడో అక్షరము ఝ. అలాగే 1 4 6 అక్షరాలు కలిపి చదవండి. 1 4 6. 1 ఖ. నాలుగో అక్షరము ర. ఆరో అక్షరం సున్నా. కాబట్టి ఖరం 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 ఖరం. అలాగే 3 4 6 అక్షరాలు కలిపి చదవండి. మూడో అక్షరము ఝ. నాలుగో అక్షరము ర. ఆరో అక్షరము సున్నా. ఝరం. నాలుగో అక్షరం ఒకటో అక్షరము. మూడో అక్షరము ఝ. నాలుగో అక్షరము ర. ఆరో అక్షరము సున్నా. ఝరం. 2 5 6 అక్షరాలు కలిపి చదవండి. రెండో అక్షరము ఘ. ఐదో అక్షరము ట. ఆరో అక్షరము సున్నా. కాబట్టి ఘటం. ఇక్కడ ఘటం. ఘటం. ఇక్కడ ఈ గడిలో అక్షరాలు చూడండి. వ ఛ ఘ స ఖ మ ఝ ఖ ల రు ట రు డ ద ఝ న ఖ గ ఛ అ ర ప క య ఈ. ఎన్ని అక్షరాలు చూసారు కదా. ఈ అక్షరాల్లో ఖ ఘ ఛ ఝ రు అక్షరాలను గుర్తించి ఒక్కో అక్షరానికి ఒక్కొక్క రంగు వేయాలి. ఇప్పుడు ఖా ఎక్కడుందో గుర్తించి ఖాకి గ్రీన్ కలర్ వేద్దాం. ఓకే, ఆకుపచ్చ రంగు. ఇది ఖ. ఇది కూడా ఖ. ఇంకెక్కడ ఉంది చూడండి. ఖ ఈ లైన్లో లేదు, ఈ లైన్లో ఖ.
ఖ. ఈ లైన్లో కూడా ఇక్కడ లేదు. ఖ. ఓకే, మూడు సార్లు వచ్చింది ఖ. నెక్స్ట్ ఘ ఎక్కడ ఉందో చూద్దాం. ఘాకి కాషాయ రంగు ఆరెంజ్ కలర్ వేద్దాం. ఘ. ఘ. ఈ లైన్లో ఘ లేదు, ఈ లైన్లో ఘ లేదు, ఇక్కడ ఉంది మళ్ళీ. ఓకే, ఇది ఘ. ఇంకెక్కడ ఉంది? ఇంకా అంతే, ఘ ఇంకెక్కడ లేదు. ఇప్పుడు ఛ. ఛ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ ఛ ఉంది, ఇంకెక్కడ ఉంది ఛ? వెరీ గుడ్, వెరీ గుడ్ సాయి. ఇది ఛ. ఇంకెక్కడ ఉంది ఛ? ఇంకా 2 చోట్ల మాత్రమే ఉన్నది ఛ. ఓకే, ఝ. ఝ ఎక్కడ ఉందో చూద్దాం. ఇది ఝ. ఓకే, ఇంకెక్కడ ఉంది ఝ? ఇది ఇక్కడ ఝ. ఇంకో ఝ ఎక్కడ ఉంది? ఇంకొక ఝ లేదు, ఎక్కడ జా లేదు, 2 చోట్ల మాత్రమే జా ఉంది. ఓకే, మనకి రు ఎక్కడ ఉంది? రు ఇదిగో ఇక్కడ ఒక రు ఉన్నది. ఎక్కడొక రు ఉన్నది. ఓకే, ఇంకెక్కడ ఉన్నది? ఇంకెక్కడ లేదు. ఓకే, మనం అన్ని అక్షరాలు ఖ, ఘ, ఛ, జ, రు మనం గుర్తించాం. ఇప్పుడు ఈ 2 అక్షరాలని కలుపుతూ రాయాలి. ఇది నా ఖం. నఖం. నా ఖం. నఖం. అలాగే చూడండి ఇక్కడ శంఖం. 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 శం. ఖం. శంఖం. అలాగే ఇది కూడా ఝ, షం. జషం. ఝ, షం. జషం. అలాగే ఇక్కడ ఝరం. జ, రం. ఝరం. చూడండి ఇక్కడ ఖ, రం, ఖరం. చూడండి ఇక్కడ ఈ చుక్కను కలుపుతూ నీట్గా ఈ లైన్లో ఇక్కడ ఎలా ఉందో అలాగే అందంగా రాయాలి. ఖ, రం, ఖరం. ఖ, రం, ఖరం. మనం ఈ 2 గీతల నుంచి బయటికి రాకుండా నీట్గా ఇక్కడ ఎలా ఉందో అలాగే అందంగా రాయాలి. ఇక్కడ చూడండి నా ఖం. నఖం. చూడండి 2 గీతల నుంచి బయటికి రాకుండా నా ఖం. నఖం. మళ్ళీ నా ఖ. సున్నా. నఖం. అందంగా అక్కడ ఎలా ఉంటే అలాగే ఏ గీతల్లో ఉంటే ఆ గీతల నుంచి బయటికి రాకుండా రాయాలి. ఇక్కడ చూడండి ఇది ఘటం. చూడండి ఇది ఘ, టం. ఘటం. మళ్ళీ ఇక్కడ కూడా ఘ, ట, సున్నా. టం. ఘటం. ఇది చూడండి ఇక్కడ జషం. ఇక్కడ చూడండి ఇక్కడ జ, షం. జషం. ఇక్కడ కూడా అందంగా ఝ, షం. జషం. ఇలా అందంగా నీట్గా చుక్కను కలుపుతూ రాయాలి. ఇక్కడ చూడండి ఛత్రం. ఛత్రం ఉంది. ఛత్రంకి మనం రంగులు వేయాలి.